ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్స్ కాస్త స్లో డౌన్ అవుతున్నాయి. ఈ సంవత్సరం Q2 చూసుకుంటే కనుక మన జీడిపి గ్రోత్ రేట్ అనేది కేవలం 5.4% ఉంది. మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్ని Q2 అంటాం అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో గత సంవత్సరం Q2లో గ్రోత్ రేట్ 8.5% ఉండేది జీడిపి గ్రోత్ రేట్. ఇప్పుడు కేవలం 5.4% అయింది. ఓవరాల్గా మన ఎకనమిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయిందంట. దాని రిఫ్లెక్షనే జీడిపి గ్రోత్లో కనిపిస్తోంది. అంతేకాదు అర్బన్ సెక్టర్ యొక్క ఇన్కమ్ కెపాసిటీ బాగా తగ్గిపోయిందంట. దాంతో వాళ్ళ కన్జంప్షన్ ప్రొఫైల్ తగ్గిపోయింది. అర్బన్ ఇన్కమ్స్ తగ్గిపోయాయి. దాంతో వాళ్ళు కన్జంప్షన్ కూడా తగ్గించేశారనమాట. గత 3 మాసాల నుంచి 6 మాసాల కాల పరిమితిలో మనం చూసుకుంటే కనుక అర్బన్లో డిమాండ్ బాగా తగ్గుతూ వచ్చింది. అర్బన్ కన్జంప్షన్ తగ్గుతూ వస్తుంది. డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్ రెండు కూడా కన్జంప్షన్ బాగా తగ్గుతూ వచ్చాయంట. అంటే అర్బన్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఇన్కమ్ తగ్గి వాళ్ళు ఎక్కువ గూడ్స్ కొనట్లేదు. దానివల్ల కొంత జీడిపి గ్రోత్ రేట్స్ అనేవి తగ్గుముఖం పట్టాయంటున్నారు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీక్ అవటం, ప్రైవేట్ కన్జంప్షన్ తగ్గిపోవటం, గ్రోత్ సరిగ్గా లేకపోవటం, జాబ్లెస్నెస్ పెరిగిపోవటం ఇవన్నీ కూడా కారణాలు అయ్యాయి అంటున్నారు. ఈ Q2లో చూసుకుంటే తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కేవలం 2.2% గ్రో అయింది. Q1లో 7% గ్రో అయిందనమాట. సో దీంతో పాటు జీడిపి గ్రోత్ తగ్గడానికి ఇన్ఫ్లేషన్ పెరగటం, వీక్ రియల్ వేజ్ గ్రోత్ అనమాట. రియల్ వేజ్ గ్రోత్ సరిగ్గా లేకపోవటం, హై బారోయింగ్ కాస్ట్ ఉండటం ఇవన్నీ కారణాలని అంటున్నారు నిపుణులు. వీటన్నిటితో పాటు కన్స్ట్రక్షన్ సెక్టర్ ఏదైతే నిర్మాణ రంగం ఉందో అది కూడా అంతకుముందు Q1తో పోలిస్తే Q2లో బాగా తగ్గిందనమాట. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. Q1లో దాదాపు 10% కన్నా ఎక్కువ ఉంటే కన్స్ట్రక్షన్ సెక్టర్ గ్రోత్ Q2లో 7%కే ఆగిపోయింది. వీటన్నిటితో పాటు ఈ Q2లో ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా బాగా స్లో డౌన్ అయ్యాయంట. ఓవరాల్గా రకరకాల సర్వీసెస్ కూడా స్లో డౌన్ అయ్యాయి. ఇవన్నీ కూడా జీడిపి స్లో డౌన్ అవడానికి కారణాలంట. బారోయింగ్ కాస్ట్ కొంత పెరగడం వల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయాయి. దాంతోపాటు కన్జంప్షన్ కూడా సరిగలేదు. ఇంకో పక్క చూస్తే గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫిజికల్ కన్సాలిడేషన్ మీద గవర్నమెంట్ ఎక్కువ దృష్టి పెడుతుంది. సో ఒక పక్క పబ్లిక్, ఇంకో పక్క ప్రైవేట్ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా జీడిపి గ్రోత్ మీద ఎఫెక్ట్ పడిందని చాలామంది అంటున్నారు.